రాములమ్మకు మంత్రి పదవి ఖాయమైందా? కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షితో ఆమె ఏం మాట్లాడారు? బీసీ కోటాలో తనకు సీట్ కన్ఫర్మ్ చేయాలని కోరారా? అద్దంకి కూడా రాములమ్మ బాటలోనే నటరాజన్ని తన మనసులోనూ మాట చెప్పారా? ఇందుకే రేవంత్ క్యాబినెట్లో లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కబోతుంది? మంత్రి పదవులకు పెరుగుతున్న ఆశావాహులు. బీసీ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్న విజయశాంతి, ఉద్యమంలో తన పాత్ర వివరించిన రాములమ్మ, ఉద్యమ కోటలో మంత్రి పదవి ఆశిస్తున్న అద్దంకి, తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్లో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. మంత్రివర్గ విస్తరణ అదిగో ఇదిగో అంటూ అధిష్టానం కాలయాపన చేస్తున్న కొద్దీ కొత్తగా ఆశావాహులు చేరిపోతున్నారు. ఫలితంగా మంత్రి పదవుల కోసం పోటీ ఓ రేంజ్లో పెరిగిపోతుంది. ఈ పోటీ నేతల మధ్య మాటల తూటాలు ఇవేవీ పట్టని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. ఆయా నేతలను పిలిచి వేరువేరుగా భేటీ అవుతున్నారు. అందులో భాగంగా ఇటీవలే ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సినీ నటి విజయశాంతి, పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్లు మీనాక్షితో సమావేశమవ్వడం పొలిటికల్ హీట్ను పెంచుతోంది. ఇక మీనాక్షితో విజయశాంతి భేటీ సుమారుగా 15 నిమిషాల పాటు సాగింది. ఈ భేటీలో బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని విజయశాంతి డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన తనకు మంత్రి పదవికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించడమే లక్ష్యంగా సాగానని, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన కాంగ్రెస్కు వెన్నుదన్నుగా నిలిచానని కూడా ఆమె వివరించారట. రాజకీయాల్లో తన సీనియారిటీ, వైరి వర్గాలను తాను ఎదుర్కొంటున్న తీరులను రాములమ్మ ఆమెకు వివరించినట్లు సమాచారం. విజయశాంతి చెప్పినవన్నీ నోట్ చేసుకున్న మీనాక్షి చూద్దామంటూ ఆమెకి చెప్పి పంపించారట. ఇదిలా ఉంటే పార్టీని ఆదరించి అంటిపెట్టుకుని ఉన్న వారిలో తాను ఒకడినని అద్దంకి దయాకర్ తనను తాను మీనాక్షి ముందు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారట. ఏళ్లుగా ఎలాంటి పదవులు దక్కకున్నా పార్టీని నమ్ముకుని ఉన్నానని, ఇప్పటికి గానీ తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని ఆయన చెప్పారట. ఇలాంటి కీలక సమయంలో తనలాంటి పార్టీ విధేయులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే ప్రజల్లో పార్టీకి మంచి మైలేజ్ పెరుగుతుందని తెలిపారట. తెలంగాణకు ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తనను పలు పార్టీలు ఎన్నెన్నో ప్రలోభాలకు గురిచేశాయని, కానీ తాను మాత్రం పార్టీనే నమ్ముకొని ఉన్నానని తెలిపారట. ఈ నేపథ్యంలో అన్ని పరిస్థితులను పరిశీలించిన తనకు మంత్రి పదవి కేటాయించాల్సిందేనని ఆయన మీనాక్షిని కోరారట. వాస్తవంగా అటు రాములమ్మైనా ఇటు అద్దంకి దయాకరైనా మంత్రి పదవులకు 100కి 100 పాలు అర్హులే, సమర్థత ఉన్న నేతలే. అధికారం ఉన్నా లేకున్నా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంలో వీరు ఏ ఒక్కరికి తక్కువ కాదని చెప్పక తప్పదు. సమకాలీన రాజకీయాలతో పాటు పాలనాపరమైన అంశాలపైన వీరిద్దరికీ సమగ్రమైన పట్టుందని కూడా చెప్పాలి. వీరిద్దరికీ ఒకేసారి ఎమ్మెల్సీ పదవులు దక్కింది. ఆ సమయంలో వారిద్దరికీ మంత్రి పదవులు ఖాయమేనన్న విశ్లేషణలు సాగాయి. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న నేపథ్యంలో వీరికి మంత్రి పదవులు దక్కుతాయా లేదా అన్నది సస్పెన్స్గానే మిగిలిపోయింది.